నమస్తే, హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, యూజువల్లీ మనకి ఏదన్నా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది కదా బాడీలో. విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించిన తర్వాత కామన్గా మనకి ఇచ్చే మెడిసిన్స్లో ఎక్కువగా మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ ఇస్తూ ఉంటారు కదా. అయితే అసలు ఈ మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ వల్ల నిజంగా ఈ విటమిన్ డెఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అంటారా? అసలు దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి? సో రెగ్యులర్గా ఇచ్చారు కదా అని వాడుతూనే ఉండొచ్చా నెలలు? దానికి ఏమైనా డ్యూరేషన్ ఉంటుందా? సో మల్టీవిటమిన్ క్యాప్సిల్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అయితే ఎటువంటి వీక్నెస్ ఉన్నా మనకి నార్మల్గా జనరల్గా ఉదయం లేవగానే ఒకలాంటి వీక్నెస్, కొంతమందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోవడము, బాగా డ్రై స్కిన్ అయిపోవడం, తిన్నది అరగకపోవడము, స్కిన్లో మార్పులు రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, బోన్స్లో పెయిన్, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మల్టిపుల్ కంప్లైంట్స్ మనకు వస్తున్నప్పుడు అండ్ జనరల్గా మనం వీక్ అయిపోతున్నాం. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చూస్తే వాళ్ళు బాగా వీక్ అయిపోతూ ఉంటారు, సన్నగా అయిపోతూ ఉంటారు. అట్లా ఉన్నప్పుడు అండ్ ఎప్పుడు చూసినా మనకు ఒకలాంటి వీక్నెస్, నిద్రపోవాలనిపించడము, ఇట్లా వణకడం, చేతులు ఇవన్నీ ఉన్న, ఎనర్జీ డ్రైన్ అయిపోవడం, కొంచెం పని చేయకనే అలసిపోతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఒక మన బాడీలో ఏదో ఒక తేడాగా ఉంది, బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ అని మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఐదర్ మన ఫుడ్ హ్యాబిట్స్లో మనమే ఇంట్లోనే ఏదో అంటే నాకు సరైన పోషకాహారం నా ఒంటికి వెళ్ళట్లేదని మీరే మీ దాంట్లో కొంచెం అనాలిసిస్ చేసుకొని కరెక్షన్స్ చేసుకొని మీ బాడీలోకి ఏవైతే ఫైబరు లేకపోతే మంచి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే వెళ్ళాలో అవన్నీ తినడానికి ట్రై చేసుకోవడం ఒక వంతు. సెకండ్ థింగ్, అవన్నీ చేసినా కూడా మీకు సరిగా ఇంకా సేమ్ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయంటే నెక్స్ట్ ఆప్షన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ జనరల్ చెకప్ చేసిన తర్వాత మనకు కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసి అందులో ఓ మల్టీవిటమిన్ కూడా వేసుకోండి అంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన ఆడవాళ్ళకి చూస్తేనేమో కాల్షియం కానీ, B12 కానీ, సి విటమిన్ కొంతమందికి, ఇలా విటమిన్స్లో ఏవేవైతే ఉన్నాయో కొంతమందికి ఫ్రీక్వెంట్గా అలర్జీస్ వస్తున్న పిల్లలకి వాళ్ళకి ఏ విటమిన్ ఇస్తారు, కే విటమిన్, ఇలాంటి విటమిన్స్ రకరకాల విటమిన్స్లో తెలుసు కదా, ABCDK, ఈ విటమిన్స్ ఇవి ఉన్నాయి. ఈ విటమిన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్ మనకి ఇచ్చేస్తారు. అలా ఇచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పులేదు. ఫస్ట్ థింగ్ ఎప్పుడంటే మెడిసిన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం చేసిన ప్రయత్నాల వల్ల కూడా ఏ ఫలితం దక్కలేనప్పుడు డెఫినెట్గా రెండో ఆప్షన్ మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తీసుకోవడం. దర్ ఇస్ నో హార్మ్ అనమాట. అయితే ఏంటంటే అవి రెగ్యులర్గా కంటిన్యూస్గా వేసుకోక్కర్లేదు. ఏదో ఒక టైం లిమిట్లో, అంటే మీకున్న ఆ సిమ్టమ్ తగ్గే వరకు అవి వేసుకోవడము. ఆ సిమ్టమ్ తగ్గిపోయిన తర్వాత మీరు బాగానే ఉన్నప్పుడు ఫుడ్ తోటి, మీరు తినే ఆహారంతో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం ఒకటే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఏదైనా కానీ టాక్సిటీ అంటాం. మీరు D విటమిన్ ఎక్కువ వేసుకున్నా, ఏ విటమిన్ ఎక్కువ వేసుకున్నా, C ఎక్కువ వేసుకున్నా, ఏది ఎక్కువ వేసుకున్నా వాటి టాక్సిటీ పెరిగిపోతుంది అనమాట. అతిగా మీ బాడీలో ఉన్నప్పుడు దానివల్ల వేరే పరిణామాలు చూడాల్సి వస్తుంది. అంటే అది వేసుకునే విధానాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఆ చేంజెస్ అనేది ఉంటుందంటారా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. మనము ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, మనకి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి అందులో ప్రతి దానికి ఒక టైం చెప్తారు. ఇది ఉదయాన్నే లేవగానే వేసుకోండి, పరగడుపున వేసుకోండి, ఇంకొకటి తిన్న తర్వాత వేసుకోండి, భోజనానికి ముందు వేసుకోండి, భోజనం తర్వాత వేసుకోండి, ఎస్పెషల్లీ నైట్ టైం పడుకునే ముందు. ఎస్పెషల్లీ మనకి బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒక టైం స్పెసిఫై చేస్తారు. ఓకే, ఆ స్పెసిఫిక్ టైంలో ఆ మెడిసిన్స్ వేసుకోవడం చాలా అవసరం అనమాట. మనం ఏం చేస్తాం, ఏదో రాశారులే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు అంటే బ్రేక్ఫాస్ట్ ముందే వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాతే వేసుకోవాలి. అవి సేమ్ థింగ్. చాలామంది ఏం చేస్తామంటే మార్నింగ్ 8 గంటలకి వేసుకోవాలి మెడిసిన్, ఎప్పుడో గుర్తొస్తుంది 11ంటికి, ఏదో తెస్తే వేసేసుకుంటాం. అట్లా వేసుకున్నప్పుడు మీరు మీ సిమ్టమ్స్కి ఎప్పుడూ ఓవర్కమ్ అవ్వలేరు. మీకు ఇచ్చిన మెడికేషన్ మీకు వర్క్ చేయాలి అంటే ఆ డాక్టర్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఆ మెడిసిన్స్ వాడడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ మెడిసిన్, మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారు, అన్నీ మన సిమ్టమ్స్ అన్నీ అడుగుతారు. నీకు ఆయాసం వస్తుందా, ఇంకా బ్లడ్ ప్రెషర్ వల్ల నిద్ర పట్టట్లేదా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడిగి అప్పుడు ఆయన ఒక టైం స్పెసిఫై చేస్తారు. ఉదయం వేసుకోవాలి అంటే ఆయనకి సిమ్టమ్ ఏంటి, మార్నింగ్ టైంలో ఈ మనిషికి అంటే డే అవుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంతమందికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సజెస్ట్ చేస్తారు. కొంతమందికి అప్పుడప్పుడే బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఉదయాన్నే ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అలా రకరకాల స్టడీస్ వీటి ప్రకారం అయినాయి.
అండ్ సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు విటమిన్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విటమిన్లో మనకి వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 2 రకాలు ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ అంటే మనకి ఏ పరగడుపును వేసేసుకోవచ్చు. మనం ఒక ట్యాబ్లెట్ సి విటమిన్ ఒకటి, బి విటమిన్ ఒకటి నీళ్ళతోటి మామూలుగా ఎనీ టైం వేసేసుకోవచ్చు పరగడుపున. అవి తొందరగా అబ్జర్వ్ అయిపోతే ఉండవు మన బాడీలో, వెళ్ళిపోతాయి బయటికి. సెకండ్ థింగ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ ఏ విటమిన్ కానీ, కే విటమిన్ కానీ, ఈ విటమిన్ కానీ, డి విటమిన్, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అందుకని వీటిని ఏం చెప్తారంటే బ్రేక్ఫాస్ట్కి ముందు, బ్రేక్ఫాస్ట్తో పాటు అట్లా వేసుకుంటే ఏమైనా ఫుడ్తో పాటే అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఈ కేటగిరీస్ అన్నీ భోజనంతో పాటు తీసుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి దాని యొక్క అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో అవి వేసుకునే టైంలో ఆ ఫుడ్తో పాటు వేసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. బిఫోర్ ఫుడ్ వేసేసుకోండి, ఇది సరిపోతుంది. సి విటమిన్, అందుకే డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఇలాంటి టాబ్లెట్స్ అదే జాగ్రత్తగా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అందుకే అంట మనం ఏది పడితే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మల్టీవిటమిన్ ఇచ్చేయి అని రోజు ఏదో టైంలో అలా మనం పిప్పర్మెంట్ వేసుకున్నట్టు ఆ మందు వేసేసుకుంటే అది పనిచేయదు. అయితే జనరల్గా మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వేసుకున్న వాళ్ళలో కొంతమంది నుంచి జస్ట్ నేను విన్న ఇన్ఫర్మేషన్, అది వేసుకున్న తర్వాత కాస్త నల్లగా అవుతున్నామని, కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నామని కూడా కంప్లైంట్స్ విన్నాను. అది నిజమేనా, వాస్తవంగా అలా ఉంటుందంటారా? అంటే నేను అదే చెప్పాను కదా, కొంతమందికి అవసరం లేదు, అవసరం లేకుండా ఏదో వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. టాక్సిటీ పెరిగిపోయినప్పుడు నీ ఒంట్లో ఐరన్ ఎక్కువ కూడా ఉండకూడదు, అట్లా అని తక్కువ కూడా ఉండకూడదు, డెఫిషియన్సీ ఉండకూడదు, ఎక్సెస్గా కూడా ఉండకూడదు. అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మన బాడీలో కొన్ని చేంజెస్ చూస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫాలిక్ యాసిడ్ అవి ఇస్తారు డాక్టర్స్. ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఇస్తారు కదా. సో ఆ టైంని ప్రకారము ఎంత ఆహారం అంటే ఆహారానికి ముందా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఇది మాత్రం మన ఆరోగ్యం సెట్ చేసుకోవాలి అంటే డాక్టర్ చెప్పిన విధానంగానే మనం ఆ మెడిసిన్స్ తీసుకోవడం. అది ఎటువంటి చిన్న మెడిసిన్ అయినా ఫస్ట్ మీరు డాక్టర్ సలహా మేరకు అది వేసుకోవడం చాలా చాలా అవసరము, ఇంపార్టెంట్ కూడా. అంటే మీరు లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్ వేసుకోవాలి అవసరం లేదు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే లైఫ్ లాంగ్ నడిపిస్తూనే ఉంటారు ఆ మెడిసిన్, రోజు కాల్షియం, రోజు మల్టీవిటమిన్ ఇలా వేసుకుంటూ ఉంటే ఇంకెన్ని రోజులు వేసుకుంటారు. ఒక పాయింట్లో మనం అది ఆపాలి అంటే సరైన విధంగా ఆ టాబ్లెట్స్ వేసుకోవడము. ఫైనల్గా 1 క్వశ్చన్ అక్క, ఏంటంటే ఓవరాల్గా ఈ మెడిసిన్స్, మల్టీవిటమిన్స్ కానీ ఏవైనా మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు సింపుల్గా యాజ్ పర్ ఆయుర్వేదం ప్రకారం సింపుల్గా మనం ఇంట్లో ఫాలో అవ్వాల్సిన టిప్స్ అంటే వాటర్ కానీ, మజ్జిగలు కానీ, అసలు ఇలాంటివి ఏవి ఖచ్చితంగా మనం తీసుకుంటే మంచిది? ఎనీ టైం హై మెడికేషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా లిక్విడ్ ఇంటేక్ అవసరం అనమాట. మెడికేషన్ అంటేనే బాడీ కాస్త టాక్సిటీ వైపు వెళ్తూ ఉంటుంది అనమాట, బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇంకా కొంతమంది హై డ్రగ్స్, ఏదో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్ట్ ప్రాబ్లం, కొంతమంది చూడు పొద్దున్న 5, మధ్యాహ్నం 5, సాయంత్రం 5 టాబ్లెట్స్, ఇలా 15 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్. అదేవిధంగా ఒక ప్రిస్క్రిప్షన్లో మీకు ఒక 6 మెడిసిన్స్ డాక్టర్ రాస్తారు. ఒకటి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఒకటి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అట్లా ఒక 5 మెడిసిన్స్ రాసినప్పుడు మనం ఏం చేస్తాం, ఏముందిలే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా, అన్నీ 5 ఒకటేసారి వేసేసుకుంటారు. సో ఇది ఒక చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. సో అందులో కూడా మీరు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏది చెప్పారో ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఒక 20 నిమిషాల గ్యాప్లో ఇంకొకటి. సేమ్ డయాబెటీస్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తారు, కానీ ఎప్పుడు నచ్చితే అప్పుడే వేసేసుకుంటారు. అంటే వాళ్ళ సిమ్టమ్ని బట్టి కదా, నీ సిమ్టమ్స్ అడుగుతారు, నీ సిమ్టమ్ని బట్టి నీకు ఏ టైంలో ఆ మెడిసిన్ అవసరం అని చెప్తారు. కాబట్టి మనం ఈ సింపుల్ థింగ్స్ అనమాట ఫాలో అవ్వడంలో ఏం తప్పు లేదు. ఆ ఒక్కటి 5 నిమిషాల్లో మనకి ఏదైనా పెద్ద అవాంతరం వచ్చేసేది కూడా లేదు. ఓకే, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ మెడికేషన్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మంచిగా. నమస్తే. ఎస్, చూసారు కదండి, ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మరి అలాంటి అద్భుతమైన అందమైన ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవాలి అంటే సో చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడున్న దైనందిన జీవితంలో తప్పదు, కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ మెడిసిన్స్ని ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మల్టీవిటమిన్స్కి సంబంధించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అదేవిధంగా మీరు పర్సనల్గా మీకు కస్టమైజ్డ్ డైట్ కావాలి, మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా మీ దైనందిన జీవితాన్ని ఆనందంగా గడపాలి, మన అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే.